ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు ఎంత సుంకం విధిస్తారో అర్థం కాని అగ్రదేశ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వాణిజ్యంపై తన సుంకాల దాడి కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దిగుమతులపై టారిఫ్ ను 10% నుంచి 15% పెంచుతున్నట్టు ప్రకటించారు. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సుంకం పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. తన ట్రూత్ సోషల్ ఖాతాలో ట్రంప్ ఈ వివరాలను పోస్ట్ చేశారు. దశాబ్దాలుగా ఎన్నో దేశాలు అమెరికాను మోసం చేస్తున్నాయని, వాటిపై ఎవరూ ప్రతీకారం తీర్చుకోలేదన్నారు. తాను వచ్చిన తర్వాతే పరిస్థితి మారిందని ఆయన పేర్కొన్నారు. టారిఫ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అసంబద్ధమైనది, అమెరికాకు వ్యతిరేకమైనదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ తీర్పు తర్వాత ఎంతో ఆలోచించి కొత్త టారిఫ్లను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈసారి న్యాయపరమైన చిక్కులు రాకుండా సుంకాలు పెంచామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించిన అనంతరం 10% ప్రపంచవ్యాప్త టారిఫ్ ను 15% పెంచుతున్నాను. ఇది పూర్తిగా చట్టబద్ధమైనదని ట్రంప్ తన పోస్ట్ లో వివరించారు. రాబోయే నెలల్లో మరిన్ని సుంకాలను విధిస్తామని, ఇది తన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎజెండాలో భాగమని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ టారిఫ్ విధానాలను సుప్రీంకోర్టు తీర్పు ఎదురు దెబ్బగా భావిస్తున్న తరుణంలో ఆయన ప్రత్యామ్నాయ చట్టపరమైన మార్గాల ద్వారా తన విధానాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లబోవంటూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంటల వ్యవధిలోనే దేశంలోకి దిగుమతి అవుతున్న దాదాపు అన్ని వస్తువులపై ఆయన 10% సుంకాలు వడ్డించారు. అరుదుగా ఉపయోగించే 122వ సెక్షన్ కింద ట్రంప్ ఈ చర్యను పూనుకున్నారు. సుప్రీంకోర్టు తన ఆర్థిక విధానాన్ని తోసిపుచ్చిన తర్వాత ప్రత్యామ్నాయ చట్టం 1974వ సంవత్సరపు వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 ద్వారా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై 10% తాత్కాలిక టారిఫ్ ను విధించేందుకు ఈ సెక్షన్ దేశ అధ్యక్షుడిని అనుమతిస్తోంది. కాగా ఈ 10% సుంకాలను 15% పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్ 122 అంటే వాణిజ్య భాగస్వాములపై అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. గతంలో ఏ అధ్యక్షుడు ఈ చట్టాన్ని ఉపయోగించలేదు. సుంకాలపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రతినిధుల సభనేనని తాజాగా సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. సుంకాలను ఆయుధాలుగా మలుచుకుని వాణిజ్య భాగస్వాములపై పెత్తనం చెలాయించడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు దీంతో బెడసికొట్టాయి. దీంతో ట్రంప్ వాణిజ్య ఎజెండాను ఎలా అమలు చేయాలన్న దానిపై అధికారులు ఆలోచనలు చేశారు. వాటి రూపమే ఈ సెక్షన్ 122. దీని కింద ప్రాథమికమైన అంతర్జాతీయ చెల్లింపుల సమస్యను అధిగమించడానికి దేశ అధ్యక్షుడు 15% వరకు తాత్కాలికంగా సుంకాలు విధించవచ్చు. ఇవి గరిష్టంగా 150 రోజుల వరకు అమల్లోకి ఉంటాయి. వాణిజ్య విస్తరణ చట్టంలోకి సెక్షన్ 232, వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 ఇప్పటికే అమలులో ఉన్నాయి. జాతీయ భద్రతా కారణాల రీత్యా సెక్షన్ 232 విధించవచ్చు. ఉక్కు, అల్యూమినియం, సెమీకండక్టర్లు, ఇతర ఉత్పత్తులపై ఈ సెక్షన్ అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్పత్తుల సంఖ్యను పెంచాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తుంది. ఇక ట్రంప్ విధించిన తాజా టారిఫ్ ప్రభావాన్ని పరిశీలిస్తే ప్రభుత్వం వివిధ దేశాలపై వేరువేరు సుంకాలు అమల్లోకి ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఇక అన్ని దేశాలు ఉత్పత్తులపై ఒకే రకమైన టారిఫ్ పడుతుంది. బ్రిటన్, జపాన్, EU, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం దేశాలతో అమెరికా ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ తో చర్చలు జరుగుతున్నాయి. ఇకపై జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, భారత్ లు 15% టారిఫ్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా సెక్షన్ 122 కింద 10% సుంకాలు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ నిబంధనను ఎన్నడూ వాడలేదు. కాబట్టి దానిని కూడా న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉంది. పైగా 150 రోజుల గడువు తీరిన తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అప్పుడు ట్రంప్ ప్రభుత్వం ప్రతినిధుల సభను ఆశ్రయించాల్సి ఉంటుంది. అధికారిక సెక్షన్ 122 అనేది తాత్కాలికమే. అందువల్ల వాణిజ్య భాగస్వాములను బెదిరించడం, చర్చల కోసం బలవంతం చేయడం సాధ్యపడదు. ఏదేమైనా ట్రంప్ ఏదో ఒక రూపంలో తన టారిఫ్ విధానాన్ని తిరిగి తెరపైకి తెస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. టారిఫ్ ఒత్తిడుల కారణంగా ఒప్పందాలు కుదుస్తున్న దేశాలు ఇప్పటికీ వాటిని రద్దు చేసుకోవడమో లేదా పునః పరిశీలించడమో చేయవచ్చు. భారత్ నుంచి అమెరికాకు జరుగుతున్న ఎగుమతులలో 55% ఉత్పత్తులకు 18
8% సుంకం నుంచి విముక్తి లభించవచ్చని ఆర్థికవేత్తలు అంటున్నారు. అయితే సెక్షన్ 132 కింద విధించిన సుంకాలలో ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఉక్కు, అల్యూమినియంపై 50%, కొన్ని ఆటో విడిభాగాలపై 25% సుంకాలు కొనసాగుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు సహా సుమారు 40% ఉత్పత్తులపై మినహాయింపు లభిస్తుంది. కానీ సుప్రీంకోర్టు తీర్పును లెక్క చేయని ట్రంప్ ఏకంగా తీర్పు ఇచ్చిన జడ్జిల మీద అసహనం వ్యక్తం చేశారు. వారు విదేశీయులకు మద్దతు తెలుపుతున్నట్టు ఉందన్నారు. అందుకే వెంటనే సెక్షన్ 122 అస్త్రాన్ని బయటికి తీశారు. 10% ప్రపంచవ్యాప్త టారిఫ్ ను 15% పెంచారు. అయితే ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్యం, వస్తువుల ధరలు, ఇతర దేశాలతో అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.